హలో హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు? మీ స్పారో టీవీకి స్వాగతం చెప్తూ వెల్కమ్ చెప్తూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. పిల్లలు ఈరోజు కూడా ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ స్టోరీలన్నీ మీరు వింటున్నారు కదా, వింటూ వింటూ వాటిని మనం డైలీ రొటీన్ లైఫ్లో నిత్యం మనం ఏదైతే మన యాక్టివిటీస్ చేస్తుంటామో వాటిలో వీటిని మనం గుర్తు తెచ్చుకొని మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలిరా పిల్లలు. అంతేగాని ఏదో ఈ పిచ్చుక స్టోరీ చెప్తుంది వినేసి అలా పక్కన పెడతామని కాదు. సో ప్రతిరోజు వీటిని గుర్తుపెట్టుకొని మీ లైఫ్లో వీటిని అప్లై చేస్తూ ఉండండి, మీకు చాలా మంచి జరుగుతుంది పిల్లలు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? ఆత్మవిశ్వాసం చాలా మంచిది, ఆత్మవిశ్వాసం చాలా గొప్పది, ధైర్యం ఇంకా గొప్పది. ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పినా, ఎన్ని కథల్లో ఏం చెప్పినా ఒకటిరా పిల్లలు, మనం అన్ని విషయాలు తెలుసుకొని వాటిని అవలంబిస్తేనే మనకు కూడా చాలా మంచి జరుగుతుందని ఇప్పుడు ఈ కథ చెప్పబోతుంది. కథ ఏమిటంటే, అనగనగా ఒక చిలుక ప్రతిరోజు చెట్టు కొమ్మ మీద కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే నేను చిన్నదాన్ని కదా, నేను ఎగరలేనేమో అనే ఒక అపనమ్మకం చాలా ఎక్కువగా ఉంది. ఒకరోజు గద్దను అలా చూసినప్పుడు ఆ చిలక చిన్నబుచ్చుకుంది, అంత పైకి నేను ఎగరలేను కదా అని చెప్పి. అప్పుడు నేను ఇప్పుడు ఎగరలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉండేది. అనుకోకుండా వర్షం మొదలైంది, గాలి దుమారం మొదలైంది. పక్షి అలా పైకి ఎగురుతూనే ఉంది. ఆ పక్షిని చూస్తూ ఈ చిలుక చాలా బాధపడుతోంది. అప్పుడు పక్షి ముందుకు వచ్చి, కష్టాలు ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి, లే ఎగురు మిత్రమా అని చెప్పింది. అప్పుడు ధైర్యంతో ప్రయత్నం చేసింది, కింద పడిపోయింది. తడిసిపోయిన ఆ చిలుక ఎగరడానికి ప్రయత్నం చేసింది, మళ్ళీ పడిపోయింది. చివరికి రెక్కలు విప్పుకొని ఒక్కసారిగా ఆ గాలిలో ఎగురుకుంటూ గద్దకి ఈక్వల్గా, అంటే ఆ పక్షికి దగ్గరలో కొంచెం ఆ ధైర్యంతో అలా ఎగురుకుంటూ ముందుకెళ్ళిపోయింది. అలా పక్షి ఇచ్చిన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ఈ చిలుక అలా ఎగురుకుంటూ వర్షపు చినుకుల్ని కూడా ఛేదించుకుంటూ అలా ఎగరడం చూసి పక్షి కూడా ఆనందపడింది. చిలుక కూడా పక్షికి చాలా థ్యాంక్స్ చెప్పింది. అంటే ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని దీని ద్వారా మనకు తెలిసిందిరా పిల్లలు. కాబట్టి ఒకసారి గట్టిగా ఆ పక్షికి చిలుక చేసినటువంటి ప్రయత్నానికి కూడా మనం అప్రిషియేట్ చేద్దాం. ఒకసారి చప్పట్లు కొట్టండి. సో అదిరా పిల్లలు, మనం కూడా చిన్న వాటికి నడవకుండా, బెదరకుండా, ధైర్యంతో ప్రతి అడుగు ముందుకు వేస్తూ హ్యాపీగా, హాయిగా మనం లైఫ్ని లీడ్ చేద్దాం. ఓకేనా పిల్లలు? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.